ఎంగేజ్మెంట్ టైం అవుతుందని చెప్పేసి సుందరం కారులో వస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా కార్ ఆగిపోతుంది. ఏంద్రా కార్ ఆపినావు అని అంటుండగా ఇందులో పెట్రోల్ అయిపోయిందనేసరికి ఓస్ని పెట్రోల్ బంకులు కూడా పక్కన లేనట్టున్నాయే అని వెంటనే గెటప్ చేంజ్ చేస్తాడు. అదే సమయానికి దర్శన్ స్వీట్ హౌస్ దగ్గరకు వస్తాడు. అక్కడ బాక్స్ తీసుకొని బయలుదేరుతుండగా ఈలోపు వెంటనే సుందరం దర్శన్ కార్లో నుంచి పెట్రోల్ మొత్తం ఒక డబ్బాలో నింపుకుంటూ ఉంటాడు. కాకపోతే దర్శన్ కార్ దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ మొత్తం నింపుకుంటున్న సమయంలో దర్శన్ ఒక్కసారిగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు సుందరాన్ని. కాకపోతే సుందరం ముఖానికి మొత్తం మార్క్స్ పెట్టుకుంటాడు. ఇక ఈలోపు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ దొంగతనం చేస్తుండగా వెంటనే దర్శన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కొడుతూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇలాంటి వాడు చాలా ఏళ్ల నుంచి పెట్రోల్ అంతా మాయం చేస్తున్నారు. అవును, ఆ రోజు నా బండ్లో పెట్రోల్ కూడా అయిపోయింది, వీడే దొంగతనం చేసినట్టున్నాడు అని చెప్పేసి వెంటనే సుందరాన్ని ఊరి వాళ్ళందరూ కలిసి ఏడాపేడా కొడతాడు. ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు, ఇలాంటి వాడిని పోలీసులకు పట్టించాలని చెప్పేసి దర్శన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసి ఆ సమయానికి పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులకు సుందరాన్ని పట్టించి దర్శన్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. కానీ అసలు పెళ్లి కొడుకు అని చెప్పేసి ఇక్కడ దర్శన్కి తెలియదు. సుందరాన్ని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. ఇక్కడ ఆనంద భైరవి దర్శన్ టైం అవుతుందని చెప్పేసి దర్శన్కి ఫోన్ చేస్తుంది. వస్తున్నానమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక బావగారు వచ్చారంట, ఇంకా రాలేదు, సుందరం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఆనంద భైరవి అంటుంది. ఇక్కడ ఇంట్లో ఎంగేజ్మెంట్కు హడావిడిగా ఉంటుంది. మరోవైపు సుందరం స్టేషన్కి తీసుకెళ్తారు. ఈలోపు సుందరాన్ని పోలీసులు పట్టుకపోయారని చెప్పేసి కారులో ఉన్న ఇక అతను వెంటనే శరణ్యకు ఫోన్ చేసి చెప్తాడు. ఈలోపు వెంటనే కాంచన ఫోన్ చేస్తుంది అనన్య. ఇక ఏందమ్మి ఈ సుందరం ఫోన్ ఎత్తట్లేదు, కొంప మునిగిపోయిందమ్మా, ఏందమ్మి ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆ సుందరం వెదో పనులు చేసి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడట. ఏం మాట్లాడుతున్నావు మీ? ఆనంద భైరవి ఫోన్ చేస్తూ ఉండదు అని అంటుండగా ఆనంద భైరవి కాదు, ఇప్పుడు వాడు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఇక ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. వెంటనే స్టేషన్కి వెళ్తున్నాను చెప్పేసి ఇద్దరు కలిసి కాంచనను ఇక అనని కలిసి స్టేషన్కి వెళ్తారు. ఆనంద భైరవి ఇంట్లో సుందరం కోసం ఎదురు చూస్తూ ఫోన్ చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఈలోపు ఇక లీలావతి హాల్లోకి వస్తుంది. ఏంటి ఆనంద, ఇంకా పెళ్లి కొడుకు తరపున వాళ్ళు రాలేదంటుండగా అదే అక్క ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఆనంద అంటుంది. ఈలోపు స్వీట్ బాక్స్ పట్టుకొని దర్శన్ వస్తాడు. ఇక ఈలోపు శరణ్యం పిలిచి బాక్స్లన్నీ అరేంజ్ చేయమని అంటారు. మరోవైపేమో సుందరాన్ని ఇక ఎడాపెడా కొడుతూ చెప్పరా, పెట్రోల్ దొంగతనం చేస్తుంది నువ్వే కదరా అని చెప్పేసి చావు దెబ్బలు కొడుతూ ఉంటారు. అసలు నువ్వు పెట్రోల్ దొంగతనం చేసింది, అసలు నీలాంటి వాడిని వదిలిపెట్టకూడదురా అనే విధంగా కొడుతుండగా ఆనంద భైరవి ఫోటో ఇక సుందరం దగ్గర నుంచి పడిపోతుంది. వీడి దగ్గర ఏదో ఫోటో దొరికిందని చెప్పేసి ఫోటో ఓపెన్ చేసి చూసరికి రాజకోట సిల్క్ ఆనంద భైరవి గారి ఫోటో వీడి దగ్గర ఉన్నది అని చెప్పేసి షాక్ అయిపోతాడు. ఈలోపు అమ్మి వీడు నిజం బయటపడేలా ఉన్నాడు, అలా కొట్టే కొట్టుడుకు మన బండారం బయటపడి ఇక పెళ్లిదాకా వచ్చిన తంతు ఇక్కడ ఆగిపోయేలా ఉందమ్మి అని విధంగా కాంచన అన్నయ్యతో అంటూ ఉంటుంది. ఈలోపు ఆనంద భైరవి కుటుంబానికి వీడికి ఏదో సంబంధం ఉంది. వెంటనే ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు. ఈలోపు ఆనంద భైరవి హాల్లో కాస్త కంగారుతో ఇంకా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు రాలేదని చెప్పేసి అటు ఇటు తిరుగుతుండగా ఆ సమయానికి ఏంటి ఎస్ఐ గారు కాల్ చేస్తున్నారని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి ఎస్ఐ గారు అంటుండగా మీకు ఒక ఫోటో పంపించాం, మీ తాలూకు లాగా ఉన్నాడని చెప్పేసి ఆ ఫోటో అంటే సుందరాన్ని కొట్టిన దెబ్బల ఫోటో వెంటనే ఆనంద భైరవికి పంపిస్తాడు. ఆ పంపించిన ఆనంద భైరవికి ఈలోపు ఒళ్ళంతా దెబ్బలు పడి ఉంటాయి కదా, కనీసం ఫేస్ కనిపించదన్నమాట. అతని ఫోటో చూస్తుంటే మీకు కావలసిన వ్యక్తిలా ఉన్నాడు మేడం, ఒకసారి ఈ ఫోటో చూడండి అని చెప్పేసరికి ఆనంద భైరవి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఇతను ఎవరో తెలియట్లేదని చెప్పేసి ఈ విధంగా ఆనంద అంటూ ఉంటుంది. వీడి దగ్గర మీ ఫోటో ఉంది, అందుకని మీకు కాల్ చేసి అడుగుతున్నాం. సరే నేను వస్తున్నానని చెప్పేసి ఆనంద భైరవి స్టేషన్కి వెళ్తుంది. వామ్మో, వీడు ఇప్పుడు ఖచ్చితంగా ఆనంద భైరవి చూస్తే కొంపలు మునిగేలా ఉన్నాయి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక కాంచన, మరోవైపు సుందరం. ఈలోపు ఆనంద భైరవి స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత సుందరాన్ని చావు దెబ్బలు కొడుతూ ఉంటారు. అదే సమయానికి ఇక స్టేషన్కి వచ్చిన ఆనంద భైరవి వెంటనే కానిస్టేబుల్ని కలుస్తుంది. ఆ తర్వాత స్టేషన్లో ఎస్ఐని కలిసిన తర్వాత చెప్పండి ఎస్ఐ గారు, ఇక అర్జెంటుగా రమ్మని చెప్పారు కదా, అసలు మా తాలూకు వాళ్ళు ఎవరున్నారు,
ఒక నిమిషం మేడం అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. సుందరం అవతారం చూసి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఇతను మా అల్లుడు కదా, ఈయనేంటి ఏంటి ఏంటి మేడం, ఇతను మీ అల్లుడేంటి? వీడు పక్క ఫ్రాడ్. ఎందుకంటే వీడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వీడు పెట్రోల్ అమ్మితే పొట్ట తెలియని వీలాంటి వాడు మీ ఇంటికి అల్లుడు కావడం ఏంటి అని అనేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. అనన్య బండారం కూడా బయటపడుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నా ఎస్ఐ గారు, ఏం అర్థం కావట్లేదు. వీడు హిస్టరీలోనే పెద్ద ఫ్రాడ్. అందరి పెట్రోల్ దొంగతనం చేసి ఇక ఇలా అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ వీని మీద చాలా కేసు ఫైల్ కూడా అయ్యాయి అనేసరికి వీడి వెనకాల ఎవరున్నారని చెప్పేసి వెంటనే వీంతో నిజం చెప్పించనని చెప్పేసి ఆనంద భైరవి పోలీసులకు చెప్తుంది. ఇక వాళ్ళు చావు దెబ్బలు కొట్టి నీ వెనకాల ఎవడున్నా చెప్తావా లేదా అనేసరికి అప్పుడు చెప్తాను ఇదంతా చేయించింది ఎవరు కాదు మా అక్కయ్య అనన్య అని చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అనన్యకు నీకు ఎలాంటి సంబంధం ఉందిరా అని అంటుండగా దూరపు సుట్టరికం. ఇక మీ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆ ఇంట్లో అడుగు పెట్టమని ఇదంతా స్కెచ్ చేసిందే మా అనన్యకియ. అంతేకాని నేను కూటికి గుడ్డకు అసలు బుక్కకు బువ్వకు దూరంగా ఉండటోనమే. ఎందుకంటే పిట్టులు అమ్ముతే పొట్ట గడిచేది కాదు, సిల్లర్ కోసమని ఇక ఉన్న సమయంలో మా అక్క ఇలాంటి ఆఫర్ ఇచ్చింది. పోదేలే గొప్పింటికి అల్లుడవుతానని చెప్పేసి ఇలా వేసాను, కానీ మీ మీద పగతో కాదు అనేసరికి బండారం మొత్తం బయటపడిపోతుంది. దాన్ని జుట్టు పట్టి ఇక కొట్టేంత కోపం వస్తుంది ఆనందభైరవి. ఇలాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి వేసాయి. వీడికి తగిన శిక్ష పడాలి, దానికి కూడా శిక్ష పడేలా చేస్తాను. దాన్ని ఎలాగైనా మళ్ళీ కటకటాల వెంటకాల పంపించేదాకా వదిలిపెట్టను అని వెంటనే ఇక సుందరాన్ని బయటికి రానివ్వకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది ఆనంద భైరవి. ఈలోపు సుందరం కోసం ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఇక సుందరం రాక ఆనంద భైరవి ఎక్కడికి వెళ్ళి ఇదంతా లీలావతిను శరణ్య అనుకుంటూ ఉంటారు. అత్తయ్యగారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికి వెళ్ళారు, అంతేకాకుండా ఈ ఇంటి అల్లుడు కూడా ఇంకా రాలేదు అని విధంగా కంగారు పడుతూ ఉండగా ఆనంద భైరవి ఇంటికి వచ్చేస్తుంది. ఇక వెంటనే ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పేసి ఈ విధంగా లీలావతి అడుగుతూ ఉంటుంది. కానీ ఆనంద భైరవి ఏం చెప్పలేని పరిస్థితులలో. ఇక అంతేకాకుండా అల్లుడు గారు కూడా ఎంగేజ్మెంట్కి ఇంకా ఎవరు రాలేదు, ఫోన్ చేస్తుంటే వదిన గారు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి లీలావతి అంటుండగా వెంటనే రారక్క అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఆనంద అని అంటుండగా వాళ్ళు అసలు ఈ ఇంటికి కాబోయే అల్లుడైతేనే కదా, ఇది పక్కా ప్లాన్తో అనన్య వేసిన ప్లాన్తో వాళ్ళిద్దరూ నాటకమాడారు. అంతేకాదు ఆ సుందరం బిజినెస్ మ్యాన్ కాదు, పెట్రోల్ దొంగతనం చేసి అమ్ముకునేవాడు. అది రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ప్రూఫ్ అయింది అని చెప్పేసి వెంటనే వాడి ఫోటో అటు ఇంట్లో వాళ్ళకి ప్లస్ దామినికి చూపించేసరికి దామిని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసిన ఇక ఆ అనన్యను వదిలిపెట్టను, ఇదే చేతులతో చంపేస్తానంత కోపంగా ఉంటుంది. దాన్ని నువ్వు వదిలిపెట్టడం కాదమ్మా, దాన్ని నేను పోలీస్ స్టేషన్లో కటకటాల వెనుకాల పంపించేలా దాని మీద కేసు పెట్టాను. మన కుటుంబం మీద పగపట్టిన దాన్ని నేను లైఫ్ లాంగ్ రాకుండా దానికి ఉరి శిక్ష పడేలా చేస్తానని ఆనంద భైరవి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.